వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండరు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా బాగా సపోర్ట్ చేసిరులా. ఇక ఈ రోజు కొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చినాము. ఇక మనోళ్ళందరికీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఇక వీడియో చూసినాక ప్రతి ఒక్కరు లైక్ చేయకుండా పోకూడదు దోస్తులు. లైకులు చాలా తక్కువైనవి. ఇక లైకులు ఎక్కువ వస్తేనే మాకు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే వీడియో కింద కామెంట్ చేయండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పెంటమ్మా, ఏం చేస్తున్నావు చెల్లె? ఏం లేదక్క, ముఖం కడుకున్నాక ఇప్పుడేనో ఇక షాయ్ అన్న ఉడికి వేసుకొని తాగుదామని పోతున్నా. షాయ్ తాగినవా అక్క? పొద్దుగాల వచ్చినావు. షాయ్ తాగుతట్టున్న చెల్లె, నా ముఖానికి ఇంత డికాషన్ పెట్టుకొని ఇక ఉడుకుడుకు డికాషన్ తాగొచ్చిన గాని నీ మనమడి బాడికి పోయిందా అని ఒకటే ముసురు కలిగింది. అవును కదక్క, ఈ ముసురు చల్లగుండా పోయమ్మ, ఏం చలి పెడుతుంది, చల్ల ఈదరగాలుస్తుంది. ముసురు సన్ని పొద్దుట దాకా పడతానే ఉంది. ఇక ఇంకా లేవకుండా వచ్చి వాళ్ళ అమ్మ లేపుతుండే ఇప్పటిదాకా. మరి లేచిండో తానం గిట్ల చేసిండో లేదో అక్క. గదే చెల్లె, ఇలా బడుండా పిల్లలకు లేదా అని అడుగుతాంది వచ్చిన. ఇక నా మనమడు పోనంటే ఓడని వాళ్ళ అమ్మతో పంచాయత్ చేస్తుండు. ఒకటే కొడుతుంది వాళ్ళమ్మ. ఈ పాడుగాను నువ్వేమనుకున్నా సరే అక్క, బడికి సెలవులు వచ్చినాయి అనుకో నాకు పెద్ద నెత్తి నొప్పి. మా మన్మంతోని ఆడు పెద్ద షీట్ కోడు. ఊరందరినీ షీట్ల పొరలను తెచ్చుకొని మా ఇంట్లో అదో ఇదో ఆట ఆడిపిస్తా ఉంటాడు. ఎంత తెచ్చినా నా మాట వినడక్క. బడి ఉంటేనే మంచిగా నిమ్మలంగా పొద్దుగల పోయి పొద్దుకంగా వస్తాడు, ఇంత తింటాడు, ఎక్కడిక్కడ పోయి ఆడుకొని వస్తాడు, మళ్ళీ తింటాడు పంతాడు. అట్లయితే నిమ్మలంగా ఉంటది. కానీ కూరగాయలు బడి లేకుంటే ఆగం అవుతారక్క. ఆ లాగమయ్యేది కాకుండా మన నాగం పట్టిస్తారు. అత్తమ్మా, చెప్పమ్మా, ఏమైంది? కాదురా పిల్లగా, బడి టైం అవుతుంది, ఇంకా తయారు కాలేదేంరా? పోతలేవా బడికి? నడు, పోదురా తోలిచ్చొస్తా. అరే, కింద మీద వాన పడుతుంటే నీదేందే పంచాలి? బడి పోదుపా తోలిచ్చొస్తానంటున్నావు. మా మమ్మీ మా డాడీ వద్దంటుంటే నువ్వెవరే తోలిచ్చొస్తాపా అని అంటున్నావు? నీకేమైనా బాధ అవుతుందా నేనుంటే? అరే సింటూ, ఊకోరా, నేను మాట్లాడుతున్నా కదా నాయనమ్మతో. మాటకు జవాబిస్తే నాయనమ్మకు గట్లనే కోపం వస్తుంది మీద. ఊకో, నోర్మై. ఏం లేదత్తమ్మా, నేను బావా జర పని మీద పట్నం పోతున్నాము. ఇక చింటు కానీ స్కూల్కి ఏం పంపిస్తలేని ఇయ్యాల. మళ్ళా చీకట్లకు వస్తామో ఇవాళ వస్తామో రేపు వస్తామో తెలియదు అత్తమ్మా. ఇక లేట్ అయితే మా అక్కోళ్ళ ఇంటికి పోయి అటే వండుకొని రేపు పొద్దు కంగొస్తాం అత్తమ్మా. జర పని మీద పోతున్నాము. ఇక ఎట్లా రేపు బడి లేదంట, రేపు సెలవేనంట. ఇవాళ ఇంటికాడ ఉంటే ఇవాళ రేపు 2 రోజులు సెలవు వస్తుంది కదా. ఇక అందుకనే ఉంచుతున్నత్తమ్మా, జర చూసుకుంటావా? ఓ అమ్మ, నీ కొడుకుని ఇక నువ్వు ఇవాళ రాకుంటే 2 దినాలు నేను చూసుకోవాలా తల్లి? నా కంటి కాపల చూడాలంటే ఇక నా చేతగా తల్లి. నీ కొడుకు ముందే కొంచెం పాసోడు. ఊరందరినీ తెచ్చుకొని ఇంట్లో అదో ఇది ఆట ఆడిపిస్తాడు, చెప్తున్నాడు తల్లి. జర నువ్వేమైనా భయం చెప్పిపోతే చూసుకుంటా, లేకుంటే ఎంట పెట్టుకొని పోర్రా అమ్మ. జరా వేరే పని మీద పోతున్నాం అత్తమ్మా. ఎందుకు అట్లా చేస్తావు? ఏం కొంటే శాతం చేయలే, నేను చెప్తా గాని. వాళ్ళ డాడీ చెప్తే ఇంటర్లే అత్తమ్మా, ఏం కాదు, మంచిగానే ఉంటాడు. ఆ గోషింటూ చూసినావా? నేను చూసుకోవాలంటే నాయనమ్మ ఎట్లా భయపడుతుంది చూసినావా? అందుకే డీసెంట్ ఉండు, కొంటే శాతం చేయకు నాన్న. నేను రేపు వస్తాయి ఏమైనా పట్టుకొని వస్తా. నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, చికెన్ బిర్యానీ. వస్తా డాడీ నేను పట్టుకొస్తాం గానీ మరి కొంటే శాతం చేయనంటేనే పట్టుకొస్తాము, లేకుంటే మా ఇంటి వస్తావు మరి. ఏమొద్దు మమ్మీ, కొంటే శాతాలు ఏం చేయను, మంచిగానే ఆడుకుంటా. ఇక చికెన్ బిర్యానీ తెస్తారు కదా, ఇక రేపు జంపిసి పెడతా. మీ ఏంటి వచ్చింది అనుకో, ఇక మీరు ఏ పని మీద ఉంటే ఆడ నేను నిలబడాలి, నాకు అదో ఇదో ఇప్పిస్తాను ఇట్లా అన్నారు. ఏమొద్దులే మమ్మీ, అయినా ఇవాళ ఇంటికానే కదా, స్కూల్ పోయేది లేదు కదా, ఇక మస్తు ఆడుకోవచ్చు. అదే మరి, ఇక నా ఇంట రానంటున్నావు కదా, రేపు వస్తా బిర్యానీ పట్టుకొస్తాం కానీ కొంటే శాతాలు చేయకు నాయనమ్మ, సతాయించకు మరి. ఇదే మాట మీద ఉంటావా? ఉంటా మమ్మీ. అమ్మ ఇంటాడమ్మ నీ కొడుకు. ఇక ఇంట్లోకని బయటికి వెళ్ళకుంటూ ఉంటాడు కానీ పొర్రి ఎటనో అట్లా కింద మీద వాడి చూసుకుంటా పొర్రి. ఏం చేస్తాం, తప్పు కాదు. బావా నడు, అయిపోలేదా? ఇంకా తయారు కాలేదా? ఏమంటుండే? ఉంటా అంటుండా? ఉంటా, ఏం కొంటే శాతం చేయను అని చెప్తుండు. మమ్మీ చెప్పింది అర్థం అయింది కదా చింటూ. ఇక రేపు వచ్చేసరికి ఏదైనా కొంటి శాతాలు చేసినట్టు నాయనమ్మ ఇట్లా ఏమన్నా చెప్పాలి కానీ ఇక నీ పని రేపు ఎట్లుంటది అంటే అట్లుంటది చూడు. ఎవ్వరు అడ్డం వచ్చి నేను ఆగను. సరే డాడీ, ఏం కొంటే శాతం చేయండి. సరే అమ్మా, ఇన్ని జాగ్రత్తగా చూసుకోకటే ముసురు తలిగింది, బయటికి పంపకు. సరే బిడ్డ, పోయిరారి మరి, మంచిగా రారి నాయన. ఇక చెప్పక్క, ఏంది సంగతి? ఏముంది చెల్లె, ఇక చెప్తాందుకు. ఇక నీ మన్మడు బడిపోతలేడని నా మన్మనికి తెలవాలే గాని ఆడ ఇట్లా ఇక అసలే ఓడు. అబ్బా, ఇద్దరిద్దరు బాగుడిరు పో. ఆగో, ఏమైందిరా? మళ్ళా నా ముద్దెంకాలు చిల్లబడ్డావు. ఎక్కడ పోదామని? ఆగో, కళ్ళన్నీ బయటకే ఉన్నాయి చూడు, ఇంకానమంతా బయటనే ఉంది. ఎక్కడికి రాబోయేది? నాడు, ఇంట్లో వండుకోపో, బుక్కులు తీసుకొని చదువుకోపో బిడ్డ, ఎగ్జామ్లు అవుతున్నాయంట కదా. ఏ నీ అమ్మ, నువ్వేందే ఏదో మా మమ్మీ డాడీ ఉన్నారా అని ఏదో భయపడ్డట్టు యాక్షన్లు చేసినా గానీ
నేను ఎవ్వరికి తినేదే లేదు గాని నాడు నాడు జరసేపు బయటికి పోయి ఆడుకొని వస్తా. మా మమ్మీకి మా డాడీకి చెప్పినాం అనుకో, ఇక చూడు తాతతో నీ పని మెత్తగా చేపిస్తా బిడ్డ. ఓరి బద్మాషోడా, ఎంత బద్మాషి ఉంది చూసినావా అక్క, చూసినావా? ఇలా తల్లిదండ్రి ముందేమో ఏం తెలియని శుద్ధపూస లెక్క ఫోన్ మమ్మీ ఫోన్ డాడీ ఇంట్లోనే ఉంటా, ఇంట్లోకని బయటికి వెళ్ళని మాట్లాడిండు. ఇప్పుడు చూడు అది ఏమంట బయటికి పోయిరో నాతో పంచాయతీ చేస్తుండు చూడు. ఇలా తాత వచ్చినాక నా పని మెత్తగా చేపిస్తాడంట. ఏదిరా కచ్చి ఎక్కడ ఇయ్యరమై రుక్కుతా బిడ్డ, ఏమనుకుంటున్నావో? నాకెదురు జవాబిచ్చేంత మంచివైనా అవరా నువ్వు? ఆగో చెట్టు తగిన నా మాట కేర్ చేయకుండా ఎట్లుడుకుతుంది చూడు. అరే చింటూ జర రారా నాయన, ఇక వాన ముసి ఒకటి ఏ పని తగిలింది, ఇక వాన నాణ్యం అనుకో, ఇక సర్ది జ్వరం దుదరాంచింది అనుకో, ఇక నీ అయ్యి వచ్చి నన్ను తింటాడు. ఎక్కడెక్కడ తిరిగి పంపినవే అన్ని జ్వరం వచ్చి వన్నాడు అని నన్ను తిట్టి పాటు చేశాడు. రారా ఇంట్లకు. పోయమ్మో పోయిండు కదా చెల్లె, నీ మాట కేర్ చేయకుండానే ఉండు కదా పిల్లగాడు. అబ్బో మస్తు హుషారుండు పో. పోతాడు పోతాడు ఎందుకు కూడక్క జరుండు, అలా అయ్యి అయితే రాని అని లగ్గం మంచిగా ఏపిస్తానా చేపియనా చూడు. ఏం పిల్లలో ఏమమ్మ, ఇయ్యాల రేపు మనం చెప్పిన మాట ఇంటలేరు. ఆవు గాని చెల్లె పోరగాడు పోయింది కదా నీకు ఒక ముచ్చట చెప్పాను నీ మన్మన్ గురించి. ఏందక్క ఇంకేం కొంటే శాతం చేసిండు ఏందాడు? లచ్చి లేదా లచ్చి మన్మరాలు నీ మన్మన్ కంటే ఒక నెల చిన్నది. ఆ పోరిని చెడా ఇస్తుండంట, నన్ను ప్రేమించు నేను నిన్ను ప్రేమిస్తున్నాని ఒకటే పానం తింటుండంట అక్క. నీకు ఎరికైంది అది ముచ్చట? ఓయమ్మో ఇటువంటి కథలు గిట్లున్నాయి అక్క అని దగ్గర. గిత్తగా లేడు గాని అమ్మో ఏదో అనుకున్నా, ఏ పోరగాడు కదా కూర్చుండి కొండ శాతలు చేస్తున్నట్టు అనుకున్నా గాని అబ్బా బయట కూర్చుండి కథలు ఇట్లా పడతట్టుండు. ఆ లయ్యకైతే వెలవాలే కోసి కారం పెడతాడు ఏమనుకుంటుండో పిల్లగాడు. అబ్బా నీకు ఎట్లా ఎరికైందక్క అది ముచ్చట? కోసెల్లే మళ్ళీ ఎవరితో నాకు, ఇక నాకు పోరగాళ్ళ అల్లిని మాట్లాడుకుంటే మా మన్మడికి ఇట్లా మాట్లాడుకుంటుంటే ఎరుకయింది. ఇక ముచ్చట నీ చెవు లేదా మన ఇప్పటి అనుకుంటున్నా కానీ ఇక టైం ఉంటలేదు. ఇక ఇప్పటి తెలిసింది కదా, ఒక కన్నేసి చెల్లె పోరగాని మీద పోరి మీద. సరే సరే అక్క. లేవ్వవారా బడికోవా, ఇంకెంతసేపు అనుకుంటావు? అబ్బా ఎంత గట్టిగా పిలిచినా ఇట్లా ఉల్కడు పలకడు. ఇక ఈయన కథలు మస్తుగా ఉంటాయి. ఇలా వాన ముసురు కలిగిందని లేచి ఒక పారు చూసినట్టుండు. ఇలా బడికోవని ఫిక్స్ అయినట్టుండు. ఇక ఏం చేస్తాం, సరే పండుకో పండుకో కొడుక. ఆంటీ చెప్పురా, ఏమైంది? పొద్దు పొద్దుగాల వచ్చినావు, నువ్వు ఇట్లా బడిపోతలేవా? ఎట్లా? పోతలేనా ఆంటీ, మీ ఓడి ఇట్లా పోతలేడా? ఇక ఏడబోతాడు, టైం 9 దాటిపోతుంది, ఇంకేడబోతారా మీరు? దొంగ మొఖాలున్నారు. ఇక నిన్ను చూసి ఆడు నేర్చుకున్నట్టుండు. నువ్వు పోతలేవనానికి ఏమన్నా ఎరకనారా? ఇద్దరు నిన్ననే ఎక్కురా రేపు పోవద్దని. లేదు లేదంటీ, పోదామని అనుకున్నాం కానీ ఇక మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఏదో పని మీద సిటీ పోయిర్రు. ఇయ్యాల రేపు అక్కడనే ఉంటారంట, ఇక రేపు సాయంత్రం వస్తారంట. ఇక మా నాయనమ్మ దగ్గర ఉంచిపోయారు నన్ను. అందుకే ఇక వద్దు ఇవాళ బడికి ఏం వద్దు, వాన వస్తుంది కదా అని ఇంట్లోనే ఉంచిపోయారా ఆంటీ. గట్లనా? సరే సరే గాని ఇక బయటికి వెళ్ళకురి బిడ్డ. మా ఊరు లేపుతానికి వచ్చినట్టు పో లేపుకోగాని కొంటె శాతలు చేయకురి జరా. మస్తు కొంటె శాతలు చేసి అందరి నోట్ల బదలామైతురు మీరు. బయటికి వెళ్ళకురి, ఒకటే వాన ముసురు తగిలింది, చల్లకి జ్వరం వచ్చి పాడైతే. సరేనా? సరే సరే ఆంటీ. అరే సోను లేవవారా? అబ్బా వచ్చిన వారా. ఇక నా కళలా నువ్వు ఇలా బడి పోతలేవని తెలిసింది, అందుకే నిజంగానే ఉన్నట్టుంది ఇటు బడి పోతలేనట్టుంది. నేను ఇట్లా పోవద్దని మా అమ్మ పొద్దుట సంది లేపుతా ఉంటే లేస్తలేనురా. ఇప్పుడు మా అమ్మ పోవంగానే నువ్వు విలువంగానే లేచినా. ఇక ఇప్పుడు ఇట్లా చూసింది అనుకో, అబ్బా మస్తు కథలు ఉన్నాయి అని తిడుతుందిరా, కొట్టనే కొడుతుంది. ఏమన్నా తీరా, ఇక మా నాయనమ్మ కంటే చాలా బెటర్ తీ మీ అమ్మ. ఆవు గాని స్వీట్ దగ్గర పోయేద్దాం పా, పిల్ల ఇలా స్కూల్ పోయిందా పోలేదారా? ఇక మనల్ని చూసింది అనుకో, ఇక ఆ పోరు ఇట్లా పోదు, మంచిగా అలా చెట్టు కింద ఆట ఆడుకోవచ్చు. పా మరి చూసేద్దాం. అరే అలా నాయనమ్మ కల తాతకు డౌట్ వస్తుందిరా నీ మీద. ఓ కాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నవని, ఆ పిల్లగాడైంది మన ఇంటికి వస్తుందని నిన్న స్వీట్ని సాయంత్రం గట్టిగా అడిగిరు. ఏమో నాకేం తెలుసు అని అంటుంది ఆ పిల్ల. అందుకే డౌట్ వచ్చేటట్టు తిరగకరా నాయన. ఇక బదలామైతే నువ్వు అయితవేమో కానీ నన్ను ఇట్లా అంతా నువ్వుకిర్రా అనుకో, ఇక మా అమ్మ మా నాయన చేతులు ఉన్నదే నాకు. ఏం కాదు రగ్గ, అవన్నీ లైటు. ఇక చిన్నదానికి భయపడతావా అరా నువ్వు? నాడు పోదాంపా. ఏమో నాయన నువ్వు ఎంత కాడికి చేస్తావో ఏమో. ఏం కాదు నా తోక మళ్ళా రారా. అబ్బా కరెక్ట్ టైంకి వర్షం తగ్గిందేమ్రా, మన స్కూల్ టైం అయిపోయింది వర్షం తగ్గింది. అబ్బా గిదిరా టైమింగ్ అంటే. అవునరా నిజంగా గాని. అమ్మా స్వీటుల తర్వాత కుళ్ళనే ఉంది. ఆ పోరి ఇంట్లుందో స్కూల్ పోయిందోరా. ఇలా తాత ఇట్లా బయటికి వెళ్ళాలి గాని ఇక మన పని మెత్తది చేశాడు ఆయన. నాడుగురా నాకు మస్తు భయం అవుతుంది. ఆ ముసలోడు ముందే మంచోడు కాదు. ఏం కాదు రాగా, బోడ ముసలోనికి ఏంద్రా భయపడేది బట్టనెత్తోనికి. ఆగో అలా నాయనమ్మ బయటికి వెళ్ళిందిరా ముసలిది. ఏక ముసల్దానికి ఏంద్రా భయపడేది, నడువు నువ్వు నేను చూసుకుంటా గాని.
ఆగో ఎవడ్రా పిల్లగాళ్ళు వారం రోజుల సంది చూస్తున్నా మా ఇంటి చుట్టే తిరుగుతుర్రు. ఏం పనుంది చెప్పుర్రా నాతోని. ఆగో అడుగుతుంటే చప్పుడు సరి చేసాడు కర్రెమొక పోడా షింపి జుట్టోడా ఏమైందిరా భయపడి అక్కడ మన చుట్టుకున్నా. అమ్మో నాకు తెలియదు తల్లి, నాకు అంత సంబంధమే లేదు. ఆడెవడో ఇట్లా నాకు తెలియదు అని అడుకో. అరే సోను నేను ఎవరో నీకు తెలియదా? అరే జరుండురా. ఏమో పోరా నువ్వు ఎవరో ఇట్లా నాకు తెలియదు, నేను పోతున్నా. జరుండురా నేను ఇట్లా వస్తున్నా. అరే బక్కోడా ఏం పని మీద వచ్చినావు ఏం కథ? గట్టిగా అడగంగా నేను భయపడి ఉక్కుతారేంద్రా. అంటే ఏదో పని మీదనే వచ్చినట్టు ఆగురా. ఆగు ఎంట వాడు పిలుస్తున్నా ఇట్లా జంప్ అయ్యారు కదా. అమ్మో ఈ పోరగాళ్ళు నా మన్మరాల కోసమే వస్తున్నట్టు గాని పిల్లగాళ్ళు బా విత్తత లేరు గాని ఏం పోరగాళ్ళు తయారయ్యారా నాయన ఇయ్యాల రేపు. అరే సోను ఆగురా, దబా దబా ఉరుకుతున్నావు. చెప్పురా ఏంటి? ఆ ముసల్ది అంతగానం గట్టిగా అడుగుతుంటే నువ్వు సప్పు సరి చేస్తావు. మరి ఏదో ఒక సమాధానం ఇస్తానన్న ధైర్యం వాళ్ళ ఇంటి ముందరికి నేను తెలియనట్టు వెళ్ళిపోతాం కదా. ఇక ముసల్దాన్ మాటలకు భయపడి అట్లనే ఎర్రై చూస్తున్నావు. మన బూరు కాదారా? ఇక నేను ఇట్లా దొరికింది అనుకో, ఇక మా అమ్మ మెత్త చేస్తుంది పని. ఇక మా నాయనతోనైతే ఇక చెప్పేదే లేదు. ఇక నీ అమ్మ ఉత్త పాస్ ముఖంలో చెప్పు గింతనన్న దమ్ము ధైర్యం ఏమైనా ఉండారా? మొవ్వను అయినప్పుడు ధైర్యంగా ఎదురు జవాబిచ్చి మాట్లాడాలి. ఏందే ముసల్దానా అట్లా ఇట్లా అని చిట్కేసుకుంటే మాట్లాడగాని పిరుకు పిత్తులో లేక ఓ కర్రేవాడ సింపి జుట్టోడా అనగానే మా జంపైనవేంద్రా. ఆహా గట్లనా? నువ్వు పెద్ద ఆల్ మొగోని వాయే, నువ్వు పీక్ పీక్ కట్టెలు కట్టినావు కదా ఆడా. ముసలికి అంత గట్టిగా అంటుంటే ఒక్క మాట ఇట్లా చప్పు సరి అయిపోతే మరి నువ్వు మొగనివి కాదారా? మొగోనివి అయితే అదో ఇది సమాధానం ఇస్తుంటివి కదా, నన్ను అంటున్నావు. నీ పిరికి మొక్కల్లో చెప్పు పిరికి బాడకావు. నిజంగా స్వీట్ వాళ్ళ నాయనమ్మ చూస్తే నాకు కూర్చోబడుతుందిరా. ముసల్దాన్ని చూస్తే ఎందుకో ఏం అర్థం కాదు. ఇలా తాతగాంతో అంటే ఏదో అక్కడ చెప్పి ఆట ఆడుకోవచ్చు కానీ ఆ ముసలిదేందోరా ముఖం అంతా గింత లావు పెట్టుకుంటది మార్చుకున్నట్టు. దాన్ని చూస్తేనే నాకు ఉచ్చబడుతుంది. అందుకే తప్పు సరి ఏలే, నీ తోకమాల దొరికింది ఛాన్స్ అని జంప్ అయి వచ్చిందిరా. అబ్బా నీ తెలివితేటలు నాకు తెలియదా తమ్మి? నాడు నాడు సప్పుదక్క మూసుకొని పోదాం పారా నాయన. ఆ ముసలి మీ ఇంటికి వచ్చి పంచాయత్ చేసినా చేస్తుంది. ఇక ఎటువై మీ నాయనమ్మకి చెప్పాలి గాని ఇక మీ అయ్యి వచ్చినాక నీ పని మధ్య చేపిస్తుంది చూడు. ఆ ముసల్దాన్ కంటే సీన్లే తీరా. నడు నడు పోదాం పైగా. అరే సోను జరుండురా ఇక్కడ రా ఇక్కడ ఒకసారి. ఏందిరా చెప్పు, మళ్ళా మళ్ళా పిలుస్తావేను పని గల పిల్లగాని లెక్క. ఏమైంది చెప్పురా నీ లొల్లి? అమ్మలొల్లి తినవారే ఒకటే పని పిలుస్తావేంద్రా? ఏం పని బాట్లేదే నీకు? అరే రారా, ఈ ముసలోడు లేనట్టుర్రు. ఆగోవాల చెట్టుకు జాంపండు చూడు పోయామో గుతులు గుతులకే కాసినాయి, కింద ఎగిలాడబడుతున్నాయి. దారా జర రెండు జాంపండు తెప్పుకోపోదాము. రేపు బడి లేదేమో, ఇక ఎల్లుండి స్వీట్కి ఇస్తే స్వీట్ చాలా మురుస్తుందిరా. ఇక పోరికి జాంపండ్లు అంటే చాలా ఇష్టము. జర దారం అయ్యగాని రెండు జాంకలు తెప్పుకోదాము. ఓ అమ్మో నీకు దండం ఆయన, అబ్బాసంటి పనులు నా చేత కాదు. ఇక ముసలోడు ఇట్లా చూడాలి గాని ఆయన కచ్చే ముందే ఎంత పొడుగు ఉంటది. ఇక ఇసురుకు వచ్చింది అనుకో మనకి ఏడ దాకే తెలియదు. ఇక లేని కొంటే శాతం చేయకరా నాయన. ఇలా బడి పోకుండా ఇంటికాడుండి ఇక ఏదో ఎలుగ పెడతచ్చే ఉన్నాం మన ఇద్దరం కలిసి గాని. ఇక నువ్వు బదలాం అయ్యేది కాకుండా నన్ను ఇట్లా బదలాం చేసుకొచ్చినావు నాయన. ఏమొద్దురా నీకు దండం పెట్టగాని పోదాంపా. అరే ప్లీజ్ రా సోను, నువ్వు నా దోస్తు జాన్ జబ్బానంటే కదరా. నువ్వే పని చేస్తా ఆ పని ఏంటరా. ఇక నువ్వు మస్తు తెలివి కళ్ళు రానంటే కదరా మొన్న. మరి ఇప్పుడు నాకు కావాల్సిన పని ఏదామంటే ఎందుకురా చేయనంటే ఏం పోదామని అంటున్నావు. గింతేనారా దోస్తానంటే? ఇక గిట్లనే ఉంటది పాటు. ఇక వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్, వాళ్ళు మోసం చేస్తారు వీళ్ళు మోసం చేస్తారు అని అంటావు కానీ ఇక నీదేముందిరా న్యాయమాడ. దోస్తానికి విలువ ఇస్తున్నావారా నువ్వు? నీ అమ్మ బతుకుల్ల చెప్పు. సరే సరే పారా నాయన. ఆ ముసలోడు రాకముందుకే డబ్బున దింపుకొని బయట పడదాంపా. రెండు కాయలు దింపు పోమని నేను గీడని నిలబడతా. నేను చేంజ్ చేస్తారా? నువ్వు బాగున్నావు. సరే సరే ఆగు, నేను 4 కాయలు దింపి ఇసిరేస్తా. ఇక నాలుగు జేబులలో వేసుకొని జంపుగా నేను మెల్ల ఇంకా 4 కాయలు దింపుకొని వస్తా. ఏం కక్కుర్తి మొఖంలో చెప్పు, ఏం కక్కుర్తిరా నీది? అబ్బాబ్బాబ్బా నువ్వు నువ్వు ఇప్పటిదాకానేమో 2 కాయలు దింపి స్వీట్కి ఇద్దాంరా నన్ను, ఇప్పుడేమో 8 కాయలు దింపుతా అంటున్నావు. ఇక అవి ఎంత కాకుండా అనుకో ఇక బట్టలు బాగా ఇస్తానా ముసలోడు వచ్చి. జరుండురా అయిపోయినాయి. అబ్బా ఎంత దూర పనులు ఎంత బాగున్నాయి రా. అబ్బా చూస్తుంటే అయితే ఈయన తినాలనిపిస్తుంది. తింట్రా మరి. ఆ చెట్టు కింద కూర్చొని పర్రా నల్మ రాదు. ముసలోడు వచ్చినాక నాకు తినబుద్ధి అయింది తిన్నా అని చెప్పు. ఇక మంచిగా నా బంగారు కొండ అని ఇక ముద్దులు పెట్టుకొని మీ నాయనమ్మ దగ్గర తీసుకొని పోతాడు. అబ్బా తెంపినరా అన్ని కచ్చి కాయలు ఉన్నాయి రాగి. 3 కాయలే మంచి దూర పండ్ల లెక్క ఉన్నాయి. మల్లవారం అయినాక మంచిగా దూరగా అయితే అప్పుడు తెంపుకొని పోదాం కానీ ఇక వాటి ఇవి తీసుకో. అరే 3 కాయలు ఉన్నాయి కదరా, ఇక నాకెందుకు ఇచ్చేది? నువ్వే జేబులు వేసుకొని నడురాదు. ఆగో సప్పుడు అవుతుందిరా, ముసలోండి కట్టే సప్పుడు వస్తున్నట్టుండు. ఇక నేనైతే పోతున్నా నాయన జంపు. ఏ ఎవడ్రాది? అమ్మో నేను కాదు.
హిహిహిహి. నేనేనే తాత, ఎవరు అనుకున్నావు? నేనే. అంటే నేనేనే తాత అంటే ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి వారా నువ్వు? నేనేనే ఎవరు అనుకున్నావు అని అంటున్నావు? ఎంత దమ్ము ధైర్యం ఉంటే నా చెట్టు కాయలు తెంపుకుంటావురా? గిత్త తెలివి పొట్టి వాడుకోవు. నువ్వు పెంటమ్మ మన్మన్వే కాదు. ఆ అవును తాత, బాగానే గుర్తుపట్టినావు గానీ ఇక మా నాయనమ్మకు షుగర్ పేషెంట్ కదా. ఇక జామ పండ్లు తినాలని డాక్టర్ చెప్పిరంటే జర జామకాయలు ఏమన్నా తెంపుకరా బిడ్డ అని చెప్పింది. ఇక అందుకే పోతుంటే మీ ఇంటి ముందర జామ పండ్ల చెట్టు కనిపించింది, అందుకే 3 కాయలు తెంపుకున్న తాత. ఇక నా కోసం కాదే, మా నాయనమ్మ కోసము. ఏందేంది? అరే అబద్ధాల ముఖంలో చెప్పు. గిత్తంత లేవు, జానడంత లేవు, కానీ అబద్ధాలను ఆటలు నేర్చినవేమిరా? మీ నాయనమ్మకు షుగర్ లేదు, మీ తాతకుందిరా షుగరు. అబ్బా, ఏం అబద్ధాలు ఆడ నేర్చినవురా నువ్వు? నిన్ననే నేను, మీ నాయనమ్మ, మీ తాత, నా పిల్లం అందరం కలిసి దావకానకు పోయి టెస్టులు చేపించుకొని వచ్చినాము. ఇక మీ నాయనమ్మకు మా ముసలి దానికి ఇద్దరికి లేదు, ఇక మా ముసలోళ్ళకి మీ తాతకు నాకు ఇద్దరికి వచ్చింది. అబ్బా, ఏం అబద్ధాలు ఆడుతున్నావురా లంబడి? నీకోసం అనే దొంగతనం చేసుకొని మీ నాయనమ్మ మీద ఎత్తేస్తున్నావురా? ఏం తెలివుందిరా పొరగా నీకు? ఓ అమ్మో, ఈ ముసలోడు బాగానే కనిపెట్టిండు. అబ్బా, పాయింట్ బాగానే దోలాడుకుండు. నీకేం జంపు కావాలి నేను ఇట్లా? ఇవాళ పొద్దుగాలే షుగర్ ముఖం చూసిందా దేవుడా? ఏడ చూడు దొరికిపోతున్నా, ఇక మళ్ళా నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. నీకేం జంపు? ఇక మాటే తాత, నీ జామ పండ్లొద్దు, నువ్వు వద్దు, నేను పోతున్నా, బాయ్ బాయ్. అరే ఆగురా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. అబ్బాయి ఎట్లా జంపాయిడు చూడు. చీటిక పోరలు తయారైంది. పోరగాడు ఇలా బడికి పోలేదా? ఇంకోడు కర్రోడు సింపిడి జుట్టోడు కనిపించుండే, ఆడు ఎవని కొడుకో ఇక సరిగా చూడకపోతే. జరుండు. ఈ పోరగాని ఇంటికి పోయి వాళ్ళ అయ్యక వాళ్ళ అమ్మకి చెప్పి మంచిగా పని చేపిస్తున్నది. నాయనమ్మ, మా మమ్మీ మా డాడీ వచ్చి రానే? ఇంకా రాలేదురా. కాదురా, వాళ్ళు పోయిన సంది పోయినావంటే ఇక పొద్దు కంకొస్తున్నావు. ఎక్కడ పోయినావు, ఏం కథ? ఎక్కడెక్కడ తిరగబోయినవురా? అది ఇప్పుడు వస్తున్నావు ఇంట్లకు. తిండి లేదు, టికాన లేదు. అగో ముఖం చూడు ఎట్లా ఈల పడ్డదు. మొత్తం ముఖం అంతా గుంజుకుపోయింది. ఇక మీ నాయన మీ అమ్మ వచ్చిరనుకో, నా కొడుకు తిండి వేర్తలేనట్టుంది ముసల్ది అని ఇక నన్ను తిట్టుకుంటాను కారా. ఏ మా దోస్తు గానులు ఇంట్లో తిన్న తీయే, వాళ్ళ అమ్మ చికెన్ బిర్యానీ చేసిందంట, తిను అని అంటే ఇక గీత ఏదో మాట వరుసకు తిన్నా గాని నువ్వేం కూరన్నవే. నేనా ఇంత టమాటా చారు వేసిన ఉడుకుడుకు బువ్వకి ఇప్పుడే వన్నా, మీ తాత కోసం తినిపో గిత్తుంది. ఈ అమ్మ టమాటా చారా? ఏమొద్దు, అట్లనే పోయి వండుకుంటది. అమ్మో, వీటికైతే ఏం తక్కువ లేదు. అదే చికెన్ గుడ్లు ఏం తినట్టయితేనేమో ఇక రుచి దోలాడుకొని తింటావు. ఇక చారు అన్న కదా, ఏమొద్దు నీళ్ళ చారు కూడా తింటారు అన్నట్టే ఉంది నీ కాట. బా, మస్తు తెలుగుందిరా నీకు. బయట ఏమేమి ఆటలు ఆడొచ్చినా పోయ్యల్లా. ఇదే రెండు బిడ్డ, మీ అయ్యైతే రాని, ఇయ్యాలు వస్తారా రేపు వస్తారా, నీ లగ్గమ్మని చేయొచ్చా బిడ్డ? ఏ పోవే నీ అమ్మ, నీతోనే ఎప్పుడు గివేలొల్లి పంచాలి. ఒకటే గులుగుతా ఉంటా, గురుగుల మరదానిలాగా. ఆగో, ఎవరో ఫోన్ చేస్తున్నట్టుగా, మీ అయ్యనే ఉన్నట్టుండు. ఆగు. హలో, మా అయ్యనా? నేను ఇంట్లోనే ఉన్నా, ఎక్కడ పోలేదు, మీరు పోయిన సంది అని చెప్పే. హలో అమ్మా. చెప్పు బిడ్డ, పోయిన పని అయిపోయిందా? వస్తురా మళ్ళీ రా. ఏడమ్మా, ఇంకా కాలేదు. ఇక జర పని ఉంది, రేపు సాయంత్రం వరకు వస్తాం గాని. చింటుగాడు ఏం చేస్తుండు? ఇంట్లోనే ఉండా? ఏమైనా షీట్గా పని చేస్తుండా? బయటికి పోతుండా? చెప్పనారా మీ అయ్య అడుగుతుండు. హలో అమ్మా, సప్పుడు చేయవేందే? ఇంట్లోనే ఉంటుండా? బయట తిరగబోతుండా? కొంట శాతాలు ఏమైనా చేస్తుండా? చెప్పు. అని పని వచ్చినాక మంచిగా చేస్తా మరి. ఏం లేదు బిడ్డ, మంచిగానే ఆడుకుంటుండు గాని ఇక తినమంటే తింటలేడు. పొద్దుగల మీరు పోయిన సంది తిండి లేదు, టికాను లేదు. ఇక టమాటా చారు చేస్తే నాకెందుకే, గుడ్డు ఫ్రై ఏదో చికెనో బొక్కనో ఉంటే తింటుట్టి అని అంటుడు పిల్లగాడు. అమ్మ రుచులు దోలాడుతుండ అయ్యా నీ కొడుకు. ఎట్లునో అట్లా తినమానే. రేపు వస్తా చికెన్ బిర్యానీ అన్న పట్టుకొస్తా, ఇంత మటన్ అన్న పట్టుకొస్తా. వచ్చినాక వండుకొని తిందామని చెప్పు. ఆడు అట్లయితేనే ఊకుంటాడు. ఇక కౌసు మీదనే ఉంటదని పానం అంతా. అవును బిడ్డ, ఇక సరే గాని మీరు ఏం టెన్షన్ పెట్టుకోకూరి, ఈ మీద పికరే పెట్టుకోకూరి. ఇక పోయిన పని చేసుకొని రాది మరి, మంచిది. సరే గాని జర ఆ మీద 2 కళ్ళేసి ఉంచే. చెప్పకుండా చేయకుండా నీ కళ్ళు కప్పి మట్టు మాయమైతాడు. ఏమనుకుంటున్నావు? ఈడ మునుగుతాడు, ఆడ తేలుతాడు, ఆడ మునుగుతాడు, ఈడ తేలుతాడు. ఆడు మామూలోడు కాదు. సరే బిడ్డ, మంచిది. సరే అమ్మా. ఏమంటుండే నాయనమ్మ మా డాడీ? ఏమంటుండా? అయ్య నువ్వు బయటికి పోయిన సంగతి మీ అయ్యకి ఎరికైంది అనుకో, వచ్చినాక లగ్గం మంచిగా చేస్తాడంట, అందుకే బయటికి పోనీ ఎక్కువ అని అంటుండు. ఏదో పోని పాపం పిల్లగాడు అని ఊకున్నా. ఇక మళ్ళీసారి బయటికి పోయినాం అనుకో, ఇక మీ అయ్యకి ఫోన్ చేసి చెప్తాలండి. ఏమనుకుంటున్నావు? పో ఇంట్లోకి పోయి సబ్బుదాకా ఇంత బుక్ వేసుకొని తిని పండుకోపోతే సేపు ఆ టీవీని పెట్టుకొని చూడరాదురా. ఏమైనా తిరగబోతా బయటికి పోతా అంటావు. అబ్బా, మా నాయనమ్మ బంగారము. మంచిగా చెప్పినవే మా డాడీకి. ఏడ చెప్తావో, బయటికి పోయిండు నీ కొడుకు, మొత్తం బయటనే ఉండి అల్లా చెప్పిన పని ఇంటలేడు అని చెప్తావు అనుకున్నా. మన అయ్యం రా దేవుడా, మన ఆయనమ్మ మంచిది నిజంగా. అబ్బా, సరే నేను ఇంట్లో పోయి వండుకుంటా, టీవీ చూసుకుంటా వండుకుంటది.
ఈ శుద్ధపూస మాటలు బాగానే ఉన్నాయి కానీ పోయి వండుకోపు, మళ్ళీ ఓడో ఒకడు దోస్తాను వస్తాడు పిలువంగానే ఉరుక్కుతా అంటావు. ఓ మీ తాత ఇంకా వస్తలేడు, ఎక్కడ పోతే అక్కడనే పోతాడేమ్రా. తిండి మీద ఇట్లా సోయి ఉండదు ఆయనకు. పని పని ఏం పని చేస్తాడో ఏమో నాయన, తింటాను ఇట్లా సోయి ఉండదు ఆయనకు. ఓ పెంటమ్మా ఉన్నవా? ఉన్ననే పెద్ద మనిషి. ఏమైంది గిట్ల వచ్చినావు దాదా? ఏం లేదమ్మా, ఏం చెప్పమంటావు, నీ మన్మడు ఉండా? ఉన్నాడు ఇంట్లో వన్నాడు గాని ఏమైంది? ఏమైనా కొంట శాతం చేసిండా నా మన్మడు ఉండా అని అంటున్నావు? దాంతోనేమవసరమే నీకు? ఏందమ్మా ఏం చెప్పమంటావు నీ మన్మర్ గురించి? ఏం కొంటె శాతలు చేస్తాడంటే అంత కొంటె శాతలు చేస్తాడు. ఈ ఊర్లో కొంచెం పోరాడంటే నీ మన్మడే. అందరిని గలీజ్ పోరగాళ్ళని తయారు చేస్తుండు, కొంచెం పిల్లగాళ్ళని తయారు చేసే నీ మన్మడే. నీ మన్మన్ దగ్గరనే ఉంది కథ అంతా. అయ్యో ఏమన్నాడే పెద్ద మనిషి? నా మన్మడు గాసం చూడే గాని ఏమైంది చెప్పు. మా ఇంటి ముందట జామ చెట్టుకు నిండా పండ్లు పట్టినాయి. ఇక ఎన్నడన్నా ఇక నా బిడ్డ పిల్లలు వస్తే వాళ్ళకి తెంపించి పంపుదామని నేను అనుకుంటే, వాళ్ళు పట్నంలో ఉంటారు కదా, ఎన్నడు దొరకాయి వాళ్ళకు. ఇక మంచి పండ్లు తెంపి పంపిస్తాను నేను అనుకుంటే, ఇక చెట్టు మీద పండ్లు అన్ని దూల్పరాల్పుతుండు. నీ మన్మడు ఇంకోడు సింపిడి జుట్టోడు కర్రోడు ఆడు ఓడో నాకు ఎరకలేదు గాని, ఇక నీ మన్మడిని దొరకబట్టినా మా నాయనమ్మకు షుగర్ ఉందే, షుగర్ పేషెంట్ తినాలంట, అందుకే మా నాయనమ్మ కొరకు తెంపుకోబోతున్నా అని అంటుండు. అది నిజమేనా పెంటమ్మా? ఆడుచుకుందామని వచ్చిన. దొంగ పాడు కావు. ఏ కాదే పెద్ద మనిషి, ఇక పోరగానికి తినబుద్ధి అయినట్టుంది, లేకపోతే ఎవడన్నా ఏగేసిండో ఏమో. పండ్లు మంచిగా ఉన్నాయి రా తిందాం తెంపుకరాపు అని. ఏడైనా ఈయన ముందుకు నూపుతారే. జర ఏమనకయ్యా, వాళ్ళయ్యా వాళ్ళమ్మలేరు ఊరికి పోయిరు. వాళ్ళయ్య వచ్చినాక చంపనే చంపుతాడికి విషయం తెలియాలి గాని. మరి ఏమనొద్దంటే ఎట్లా చెప్పమ్మా? ఎంతో కష్టపడి నీళ్లు పోసి పాదులు తీసి మేము రాత్రుచ్చే నీ మానమడు చుట్ట పుణ్యానికి తెంపుకోబోతాడు. ఇక తెంపిన పనులన్నీ ఆడనే ఇసిరేసి మా దెంక పోయిండు. ఇక ఏమనాలి చెప్పు నీ మన్మని? గట్ల అబద్ధాల మాటలు చెప్పుడు కరెక్టేనా? మీ నాయనమ్మకు కాదురా పిల్లగా, మీ నాయనమ్మకు షుగర్ ఎక్కడిది అని అంటే, ఉండి షుగర్ పేషెంట్ తినాలంటే డాక్టర్ చెప్పిండు అని అంటాడు. గీత లేడు పోరగాడు గాని గన్ని మాటలా? ఓయమ్మో, ఎవరు నేర్పిస్తురమ్మా నీ మన్మన్కి గన్ని మాటలు? ఈ అబద్ధాల ముఖంలో చెప్పు గిసొంటి అబద్ధాల మాటలు గిట్లా నేరుస్తున్నాడు. అలా అయ్య గిట్లా తెలియాలి గాని, నాకు షుగర్ రాకుండా షుగర్ వచ్చిందని పుట్టిస్తున్నాడు. ఈ ఇంత పీంగేలా ఇట్లా మాట్లాడుతుండేంది బక్కోడు? ఏమో అమ్మా ఎట్లా పెంచుతుర్రో ఏమో, గింత భయం భక్తి లేదు పోరగానికి. ఏమైనా ఊరు పోరగాళ్ళందరినీ ఖరాబ్ చేస్తుంది మన్మడే. చూస్తానికి ఏం తెలియని ఎరిపిల్లగాని లెక్క ముద్దు కొడతాడు, మళ్ళా గిసొంటి కొంటె పనులు చేస్తుండు. ఇక పోనీ ఏ నువ్వు చెప్తుంటే నాకే బాధ అవుతుంది. ఇక అయ్య కలమ్మకు తెలియాలి కానీ వచ్చినాక ఇక వైర్ తీసుకొని వచ్చిందనుకో వాతలంటే వాతలు పడతాయి. జర ఎవరికి చెప్పకే పెద్ద మనిషి. ఇక మళ్ళీ రాకుండా నేను మాట్లాడతా కదా అంతోని. సరే ఇక మళ్ళా రాకుండా భయం చెప్పు. ఇక అటెంకలాగా అనిపించింది అనుకో, మా చెట్టు మీద చెయ్యాలే, ఇంటికి వచ్చి పంచాదే చేస్తా. అలా నాయనతో చెప్పి మంచిగా చేపిస్తా లగ్గం మరి. సరే నే పోయిగా మళ్ళా రానియను గాని. ఓ పెంటమ్మా ఉన్నవా? ఉన్నక్క. ఓయమ్మో ఏమైందక్క? మొక్కమంత ఇంత లావు పెట్టుకున్నావు, కోపంగా ఉన్నావు, ఏమైంద్రో? ఏమైతుంది గాని నీ మన్మడుండా ఇంట్లో? ఓయమ్మో మీ ఇంటికి వచ్చి ఏం కొంటే శాతం చేసిందక్క? ఎవరు చూడు వచ్చి నీ మన్మడుండా అని అడుగుతురు. ఏం చేయాలి పోరగా అంతే? నీ ఒక్క రోజుల తల్లిదండ్రులు లేకుంటే ఇవాళ భయం లేకుండా ఎట్లా తయారైంది చూడు పిల్లగాడు. అందరు వచ్చి నీ మన్మడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటారు. మీ ఇంటికాడ ఏం చేసిండక్క? ఏం చేసిండా? వారం రోజుల సంది నీ మన్మడు ఇంకోడు కర్రోడు చింపి జుట్టోడు ఉంటాడు చూడు, ఆ పోరగాడు ఈ పోరగాడు వారం రోజుల సంది మా ఇంటి చుట్టే తిరుగుతురు. ఏం పని ఉంటుంది చెప్పు? ఏమైనా దొంగతనం చేద్దామనుకుంటురా, లేకపోతే నా మన్మరాలు లైట్ వేద్దామనుకుంటుండా? ఒకటే సోపుతలు అంటే నా మన్మరాలు నీ మన్మడు ఒకటే పని సీటీ అని కూతలేస్తురు. నా కొడుకు గిట్ల తెలివాలే, నరికి పోగులు పెడతాడేమనుకుంటున్నావు? నీ మన్మని జాగ్రత్తగా పెట్టుకో పెంటమ్మా. ఇక పంచాయతీ పెట్టే పెద్దగా అవుతుంది, ఊరందరికి చెప్పి ఇజ్జత్ తీపిస్తా. ఏమనుకుంటున్నావో? పోరగాడు గీత లేడు గాని ఎంత హుషారుండి పోరగాడు. ఏం గలీజ్ బుద్ధి పెంటమ్మా అది. భయం భక్తి ఏం చెప్పరా మీరు? అయ్యో దేవుడా, ఈ పోరగాడు ఏ గండాన పుట్టిండో ఏమో తల్లికి గాని గిన్ని కొంట శాతం చేస్తానా? చెప్పినాడు పిల్లగాడు. ఇప్పుడు ఏం తెలియనేది పిల్లగానిక పోయి వండుకుండు. ఓ అమ్మో జర తప్పైందక్క, ఏమనకురి. అలా అయ్య కలమ్మకు తెలియాల గాని కోసి కారం పెడతారు. వచ్చినాక ఈ దండం పెడతాక జర ఇంటికి నుంచి ఊరి అలా అయ్య వాళ్ళ అమ్మ వచ్చిరాక వచ్చే టైం అయింది. రాని వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు చెప్పి ఆయన పని మంచిగా ఏపిస్తా. ఏమనుకుంటుండో పిల్లగాడు. ఉండుర్రా పోరగాళ్ళు ఏం పని ఉండొచ్చిర్రా అంటే నా మాట కేరే చేయకుండా మా దెంకపోయింది పిల్లగాడు.
ఆ గసొంటి శాతం లేనోడైతే గసొంటి పనులు చేయనోడైతే నిలబడి నాకు సమాధానం చెప్పాలి. మీ ఇంటి ముందరికి పోతున్నామో ఏదో ఒకటి చెప్పాలి. ఆడు గసొంటి శాతం చేస్తుంది కాబట్టి ఆ నుంచి మా దెంక పోయిండు. ఇక చెప్పు పెంటమ్మా, ఏసొంటి శాతం చేస్తుంది మన్మడు బడికి పోతుండు. గింతనన్న తెలివితేటలు ఉన్నాయా? గింతనన్న దామాకు పని చేస్తుందా పోరగానికి? ఏం చేయాలక్క, ఇటు నా పానానికి కలగబడ్డాడు. ఒక్కరోజు బడికి పంపించకుంటే ఎన్ని కొంటి శాతం చేస్తుండ్రా దేవుడా. ఇంటి మీద అందరినీ రప్పించుకుంటుండు. ఎన్ని పంచాలు చేస్తాడు. ఇంకా పెద్దగా అయినాక ఇంకెంత కష్టం ఉందో ఇంట్లోని. ఆగో చూసినావా పెంటమ్మా, నేను చెప్తానేమో ఏ పోని పోని అలాంటివి. ఆగో ఇంకొక ఆమె వచ్చింది పంచాయతీ, నీ మన్మడు కలిసి అమ్మా. అవును కదయ్యా, నిజంగా పిల్లగాడు ఏదో దోస్తాన్ని మట్టి పోయి ఆడుకొని వస్తాడని నేను అనుకుంటే ఆ మంది ఇళ్ళ పోయి మంట పెట్టేస్తే ఉండు. ఏం చేయాలి ఇక? లొల్లొద్దు పంచాదొద్దు కానీ అలా అయ్యి వచ్చినాక జర భయం పెట్టిస్తాయి అని దండం పెట్ట ఇంటికా నుంచి కొర్రి. ఇక నా మొగడు వచ్చిందనుకో, ఇక నా మొగంతో ఉన్నదే ఆ పిల్లగాన్ని ఇక చింద మీద చూడకుండా ఇయ్యన మయ రుక్కుతూనే ఉంటాడు. జర మీకు దండం పెట్ట కొర్రయ్యా, నేను భయం చెప్తా గాని. ఏం భయం చెప్తావో ఏమో, ఎవ్వని భయం లేక అట్లా తయారైతుండు. ఒక బరిగ పట్టుకొని ఇయ్యరమాయ రుక్కకనంట. ఏందమ్మా పిల్లగాడు, ఒక్క పిల్లగాడని మస్తు గౌరవం చేస్తారు మీరు. నాయనమ్మా ఒక గుడ్డు ఫ్రై చేస్తావానే? ఓ అమ్మో, ఈ ముసలోడేంది నా గురించి చెప్తానికే వచ్చి రాయింది మా ఇంటికి. ఇక నా పని అయ్యిందే పా. మా తాత వచ్చే వరకు ముసలోళ్ళు గిట్టనే ఉన్నారనుకో, ఇక మా తాత కొడతాడు. ఇక మా డాడీ మా అమ్మ వచ్చినాక మా తాత చెప్పకూకుంటాడా? అప్పుడు మా అయ్యతో మా అమ్మతో ఉన్నాయే పా నాకు ఈ రోజు కట్నాలంటే కట్నాలు. ఇక మా నాయనమ్మ కంటే ఏదో ఒక మాట చెప్పి బయట పడొచ్చు గాని, ఓ అమ్మ ఏకంగా ఇంటికి పంచాయతీకొచ్చి రే జంపు ఇడికెంచిగా. ఏంది రాయేమో అంటివి? ఆగో ఏదో చిటుక్కునంటివి. ఏమైంది అనగానే మళ్ళీ పోతున్నదేంద్రా? ఏమైంది? వీళ్ళని చూసి బుగులైనట్టుంది పానీకు. ఇక ఉంటాడమ్మా, నన్ను చూడంగానే ఉచ్చబడ్డట్టుంది నీ మన్మన్కి. ఇక మంచిగా చెప్తున్న పెంటమ్మా, నీ మన్మన్కి భయం చెప్పుకుంటావా, బుద్ధి చెప్పుకుంటావా, నీ మొగంతో కొట్టిస్తావా, నీ కొడుకుతో కొట్టిస్తావా, నాకు సంబంధం లేదు గాని మళ్ళీ సారి నా ఇంటి వెంకాల అడుగు పెట్టాలి, నా ఇంటి వెంకాల కనిపిస్తే అటు వెళ్ళవాలి. ఇక చూడు ఇంటికి వచ్చి పెద్ద పంచాలు చేస్తా. ఎట్టుంది లేదు మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. లైక్లు అనేవి చాలా వరకు తగ్గినాయి దోస్తులు. వీడియోస్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి దోస్తులు. అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద గంట సింబల్ అయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. ఇక రేపు ఒక డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాము. ఫుల్ టైం పాస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.